శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆషాఢగుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహీదేవి అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, ఈ నవరాత్రి 9 రోజులు అమ్మవారి అలంకారాలు, నైవేద్యాలు, పూజా సమయాలు, ఇంకా కలశ స్థాపన, అఖండ దీపారాధన ఎప్పుడు చేయాలి, ఇంకా నవరాత్రి 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎప్పుడు పలకాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు అయితే వస్తూ ఉంటాయండి. అవి వసంత నవరాత్రులు, ఆషాఢగుప్త నవరాత్రులు, దేవి శరణ్ నవరాత్రులు, ఇంకా మాఘగుప్త నవరాత్రులు. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులని వసంత నవరాత్రులని, ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని ఆషాఢగుప్త నవరాత్రులు లేదా శ్రీ వారాహీదేవి అమ్మవారి నవరాత్రులు అని, ఇంకా ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రులని దేవి శరణ్ నవరాత్రులని, మాఘ మాసంలో వచ్చే నవరాత్రులని మాఘగుప్త నవరాత్రులు లేదా శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాము. ఈ 4 నవరాత్రులు కూడా మనకి ప్రతి సంవత్సరం అయితే వస్తాయి. ఈ 4 నవరాత్రులు కూడా చాలా శక్తివంతమైన నవరాత్రులు. మనలో చాలా మందికి బాగా తెలిసిన నవరాత్రులు దేవి శరణ్ నవరాత్రులు. దేవి శరణ్ నవరాత్రులలో దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తే మనకి ఎంతటి ఫలితం అయితే వస్తుందో, అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢగుప్త నవరాత్రుల్లో శ్రీ వారాహీదేవి అమ్మవారిని పూజించిన అంతే ఫలితం అయితే వస్తుంది. ఈ ఆషాఢగుప్త నవరాత్రులనే శ్రీ వారాహీదేవి అమ్మవారి గుప్త నవరాత్రులుగా కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే ఈ వారాహీదేవి అమ్మవారు. ఈ అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా అయితే వ్యవహరిస్తారు. ఈ వారాహి అమ్మవారు లలితాదేవి అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎడమ వైపునైతే ఉంటారు. ఇంకా లలితా పరమేశ్వరి అమ్మవారికి కుడి వైపున శ్రీ శ్యామలాదేవి అమ్మవారు అయితే ఉంటారు. వారాహి అమ్మవారిని పూజించడం వలన ఘోరమైన కష్టాల నుండి మనం బయటపడగలుగుతాము. ముఖ్యంగా భూ సంబంధ వివాదాలు, తగాదాలు, కోర్టు కేసులు, గొడవలు ఉన్న ఈ అమ్మవారి పాదాలను ఆశ్రయించడం వల్ల వాటికి చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న, శత్రుబాధలు ఉన్న, పంటలు బాగా పండాలన్న ఈ అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారిని సస్యదేవతగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే వారాహి అమ్మవారు ఒక చేతిలో నాగలిని, ఒక చేతిలో రోగలిని ధరించి ఉంటారు. ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలతో కూడుకుని ఉన్న శ్రీ వారాహి అమ్మవారిని ఎప్పుడు ఆరాధించాలి అని అంటే, ముఖ్యంగా అమ్మవారిని ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢగుప్త నవరాత్రులు అయితే పూజించాలి. అలాగే ప్రతి మాసంలో వచ్చే పంచమి తిథి రోజును కూడా అమ్మవారిని పూజించుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢగుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాఠ్యమి తిథితో ప్రారంభమయ్యి ఆషాఢ శుద్ధ నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. కాబట్టి 2025 సంవత్సరంలో శ్రీ వరాహీదేవి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం పాడ్యమి తిథి 2025 జూన్ 26 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 జూలై 4వ తేదీ శుక్రవారం నవమి తిథితో అయితే ముగుస్తాయి. మనకి 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి 10వ రోజు దశమి రోజు మనం అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ఏ ఏ అవతారాల్లో పూజించుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం ఈ నవరాత్రి పూజలు అంటే అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము. అలాగే కొద్దిమంది అమ్మవారిని అష్టమాతృకల రూపంలోను, ఇంకా వారాహిదేవి అమ్మవారి రూపాలలోనూ పూజించుకుంటూ ఉంటారు. గృహస్థులు అమ్మవారిని సాత్వికంగా పూజించుకుంటేనే మంచిది. అమ్మవారి రూపంలో పూజించుకోవచ్చు, లేదు అంటే నవదుర్గల రూపంలోనైనా పూజించుకోవచ్చు. ఇంకా వారాహీదేవి అమ్మవారి నవరాత్రి పూజను ఎక్కువగా రాత్రి సమయంలోనే నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించాలనుకునేవారు మొదటి రోజు పూజను ఎప్పుడు ప్రారంభించాలి అని అంటే 2025 జూన్ 25వ తేదీ బుధవారం రోజు రాత్రి అయితే ప్రారంభించాలి. ఇంకా ఉదయం పూట అమ్మవారి పూజను నిర్వహించుకోవాలనుకునేవారు మొదటి రోజు పూజను 2025 జూన్ 26వ తేదీ గురువారం రోజు తెల్లవారుజామున ప్రారంభించాలి. అంటే చీకటి ఉండగానే, అంటే సూర్యోదయం అయిపోయే ముందుగానే మనం అమ్మవారి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఉదయం పూట పూజ చేసుకోవాలనుకునేవారు, ఇంకా కలశ స్థాపన, అఖండ దీపారాధన చేసి అమ్మవారి నవరాత్రి పూజను చేయాలనుకునేవారు మొదటి రోజే కలశ స్థాపన, అఖండ దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇంకా ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ఏ ఏ అవతారాల్లో పూజించుకోవాలి, ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మొదటి రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధించేవారు శైలపుత్రీదేవి రూపంలోను, ఇంకా అష్టమాతృకల రూపంలో ఆరాధించేవారు ఇంద్రాణీదేవి రూపంలోను, ఇంకా వారాహి అమ్మవారి రూపంలో ఆరాధించేవారు ఉన్మత్త వారాహిదేవి రూపంలోనూ పూజించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి పొంగలి, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం 2025 జూన్ 25 బుధవారం సాయంత్రం 4:34 నుండి ప్రారంభమయ్యి 2025 జూన్ 26 గురువారం మధ్యాహ్నం 2:47 వరకు అయితే ఉంది. రాత్రి పూట మొదటి రోజు పూజ నిర్వహించుకోవాలనుకునేవారు 2025 జూన్ 25 బుధవారం రోజు పూజ నిర్వహించుకోవాలి. ఉదయం పూట సూర్యోదయానికి ముందుగానే అమ్మవారి
అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలనుకునేవారు మొదటి రోజు పూజను 2025 జూన్ 26 గురువారం రోజు నిర్వహించుకోవాలి. వారాహి నవరాత్రులలో రెండవ రోజు ఆషాఢ శుద్ధ విద్యా తిథి 2025 జూన్ 26 గురువారం మధ్యాహ్నం 2:48 ప్రారంభమయ్యి 2025 జూన్ 27 శుక్రవారం మధ్యాహ్నం 1:23 వరకు ఉంది. రెండవ రోజు రాత్రి పూజను 2025 జూన్ 26 గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా రెండవ రోజు ఉదయం పూట పూజను 2025 జూన్ 27 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. నవరాత్రి రెండవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే బ్రహ్మచారిణీదేవి రూపంలోను, ఇంకా అష్టమాతృకాదేవి రూపంలో అయితే బ్రహ్మీదేవి రూపంలోను, ఇంకా వారాహిదేవి రూపంలో ఆరాధించుకునేవారు బృహద్వారాహి రూపంలోను అమ్మవారిని పూజించుకోవాలి. రెండవ రోజు అమ్మవారికి పులిహోర కానీ కట్టె పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల్లో మూడవ రోజు ఆషాఢ శుద్ధ తదియా తిథి 2025 జూన్ 27 శుక్రవారం మధ్యాహ్నం 1:24 నుండి ప్రారంభమయ్యి 2025 జూన్ 28 శనివారం మధ్యాహ్నం 12:23 వరకు అయితే ఉంది. మూడవ రోజు అమ్మవారి రాత్రిపూట పూజను జూన్ 27 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం పూట పూజను 2025 జూన్ 28వ తేదీ శనివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా మూడవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే చంద్రఘంటాదేవి రూపంలోను, ఇంకా అష్టమాతృకాదేవి రూపంలో అయితే వైష్ణవీదేవి రూపంలోను, ఇంకా వారాహిదేవి అమ్మవారి రూపంలో అయితే స్వప్న వారాహిదేవి రూపంలోను పూజించుకోవాలి. మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రులలో నాలుగవ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి 2025 జూన్ 28 శనివారం మధ్యాహ్నం 12:24 ప్రారంభమయ్యి 2025 జూన్ 29 ఉదయం 11:50 వరకు అయితే ఉంది. నాలుగవ రోజు రాత్రిపూట పూజను 28 శనివారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం పూజను 29 ఆదివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. నవరాత్రి నాలుగో రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే కూష్మాండాదేవి రూపంలోను, ఇంకా అష్టమాతృకాదేవి రూపంలో అయితే మహేశ్వరీదేవి రూపంలోను, ఇంకా వారాహి అమ్మవారి రూపంలో అయితే కిరాత వారాహి అమ్మవారి రూపంలోను పూజించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి అల్లం గారెలు లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రులలో ఐదవ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిథి 2025 జూన్ 29 ఉదయం 11:51 నుండి ప్రారంభమయ్యి 2025 జూన్ 30 సోమవారం ఉదయం 11:50 వరకు అయితే ఉంటుంది. ఐదవ రోజు రాత్రి పూజ నిర్వహించుకోవాలనుకునేవారు జూన్ 29 ఆదివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఐదవ రోజు ఉదయం పూట పూజ నిర్వహించుకోవాలనుకునేవారు జూన్ 30 సోమవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా నవరాత్రి ఐదవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే స్కందమాతాదేవి రూపంలోను, ఇంకా అష్టమాతృక రూపంలో అయితే కౌమారీదేవి రూపంలోను, ఇంకా వారాహి అవతారాల్లో అయితే శ్వేత వారాహి రూపంలోను పూజించుకోవాలి. ఐదవ రోజు అమ్మవారికి దద్దోజనం లేదా పెసరపప్పు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రులలో ఆరవ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి 2025 జూన్ 30వ తేదీ సోమవారం ఉదయం 11:51 నుండి ప్రారంభమయ్యి 2025 జూలై 1వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:18 వరకు అయితే ఉంది. నవరాత్రి ఆరవ రోజు రాత్రిపూట పూజను జూన్ 30వ తేదీని నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం పూట పూజను జూలై 1 మంగళవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా నవరాత్రి ఆరవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే కాత్యాయని దేవి రూపంలో, అష్టమాతృక రూపంలో అయితే కాళీ చాముండి రూపంలోను, ఇంకా వారాహి రూపంలో అయితే ధూమ్ర వారాహి దేవి అవతారంలోను పూజించుకోవాలి. ఇంకా ఆరవ రోజు అమ్మవారికి పులిహోర లేదా కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా వారాహి దేవి నవరాత్రులలో నవరాత్రి ఏడవ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిథి 2025 జూలై 1 మంగళవారం మధ్యాహ్నం 12:19 ప్రారంభమయ్యి 2025 జూలై 2 బుధవారం మధ్యాహ్నం 1:17 వరకు అయితే ఉంది. నవరాత్రి పూజను రాత్రిపూట నిర్వహించుకోవాలనుకునేవారు 2025 జూలై 1 మంగళవారం రోజు నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం పూట పూజ నిర్వహించుకోవాలనుకునేవారు జూలై 2 బుధవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. నవరాత్రి ఏడవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే కాళరాత్రి దేవి రూపంలోను, ఇంకా అష్టమాతృక రూపంలో అయితే శాకంబరీ దేవి రూపంలోను, ఇంకా వారాహి అవతారాల్లో అయితే మహావారాహి అవతారంలోనూ పూజించుకోవాలి. ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం లేదా శాకాన్నాన్ని నివేదించాలి. ఇంకా వారాహి నవరాత్రులలో 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి 2025 జూలై 2 బుధవారం మధ్యాహ్నం 1:18 ప్రారంభమయ్యి 2025 జూలై 3 గురువారం మధ్యాహ్నం 2:41 వరకు అయితే ఉంది. ఇంకా నవరాత్రి 8వ రోజు రాత్రిపూట పూజను జూలై 2వ తేదీ బుధవారం రోజున, ఉదయం పూట పూజను జూలై 3వ తేదీ గురువారం రోజున నిర్వహించుకోవాలి. ఇంకా నవరాత్రి 8వ
9వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే మహాగౌరీదేవి రూపంలోను, ఇంకా అష్టమాతృక రూపంలో అయితే వారాహిదేవి రూపంలోను, ఇంకా వారాహి అవతారంలో అయితే వార్తాలి వారాహి అమ్మవారి రూపంలోనూ పూజించుకోవాలి. 8వ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం లేదా చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా వారాహి నవరాత్రులలో 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి 2025 జూలై 3 గురువారం మధ్యాహ్నం 2:42 నుండి ప్రారంభమయ్యి 2025 జూలై 4 శుక్రవారం సాయంత్రం 4:26 వరకు అయితే ఉంది. 9వ రోజు రాత్రిపూట పూజను జూలై 3 గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా ఉదయం పూట పూజను జూలై 4 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంకా నవరాత్రి 9వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే సిద్ధదాత్రి దేవి రూపంలోను, అష్టమాతృక రూపంలో అయితే లలితాదేవి రూపంలోను, ఇంకా వారాహి అమ్మవారి రూపంలో అయితే దండకి వారాహి రూపంలోను పూజించుకోవాలి. 9వ రోజున అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ 9 రోజుల పూజలతోటి మనకి వారాహి నవరాత్రి పూజలు అయితే పూర్తవుతాయి. ఈ 9 రోజులు ముందు చెప్పిన విధంగా అమ్మవారి 9 అలంకరణలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా చేయడానికి మీకు వీలు లేకపోతే వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకుని అమ్మవారిని వారాహిదేవి రూపంలోనే పూజించుకోవచ్చు. అలాగే నైవేద్యాలు చేయడానికి సమయం దొరకకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పానకం, చలిమిడి వడపప్పు, ఇంకా ఎర్రని దానిమ్మ గింజలు, ఎరుపు రంగులో ఉండేటటువంటి ఫ్రూట్స్ ని, అలాగే చిలకడ దుంపలు, ఇలా దుంపలకు సంబంధించినటువంటి ఏవైనా కూడా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదు అంటే అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ వారాహి నవరాత్రి 9 రోజులు కూడా కలసం, అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్న వారు రాత్రిపూట పూజ చేసిన, ఉదయం పూట పూజ చేసిన మీరు కలసం, అఖండ దీపం, ఇంకా పూజాపీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే 2025 జూలై 5వ తేదీ శనివారం రోజు మీరు పూజాపీఠాన్ని, కలసాన్ని, అఖండ దీపాన్ని కదపాలండి. రాత్రిపూట పూజ చేసుకునే వారికి గురువారం నైట్ తో మనకి నవరాత్రి పూజ అనేది ముగుస్తుందండి. ఇంకా ఉదయం పూజ చేసుకునే వారికి శుక్రవారం ఉదయంతో నవరాత్రి పూజ ముగుస్తుంది. అయితే మనం ఇక్కడ నైట్ టైం పూజ పూర్తయిన నైట్ టైం పూజాపీఠాన్ని అయితే కదిలించము. అలాగే శుక్రవారం రోజు కూడా పూజాపీఠాన్ని కదిలించం కాబట్టి శనివారం రోజు అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకుని అప్పుడు పూజాపీఠాన్ని కదిలించాల్సి ఉంటుందండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ ఏ సమయానికి నిర్వహించాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. రాత్రి సమయంలో అమ్మవారికి పూజను నిర్వహించుకునేవారు రాత్రి 7 గంటలు దాటిన తర్వాత నుండి మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అంటే రాత్రి 7 నుండి 10 గంటల లోపు మీరు అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఇంకా ఉదయం సమయంలో పూజ నిర్వహించుకోవాలనుకునేవారు ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల లోపు మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇంకా ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. ఎరుపు రంగు పుష్పాలు లభించకపోతే ఎరుపు రంగు అక్షంతలతో పూజించండి. ఈ వీడియోలో వారాహి నవరాత్రుల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఇంకా వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.